లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1963వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన చేసిన ప్రసంగము. దానియేల్ గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనము. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఇక్కడ గొప్ప రాజైన నెబుకద్నెజరు తాను సాధించిన వాటిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప బబులోను నా ద్వారా నిర్మించబడలేదా? అతడు దేవునికి మహిమనిచ్చట్లేదు. తక్షణమే దేవుని తీర్పు అతని మీదకి వచ్చుచున్నది. ఓ నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ నుండి తొలగిపోయినది అని దేవుడు చెప్పాడు. అతడు దాన్ని ఎన్నడూ ఎదురు చూడలేదు. 139వ కీర్తన మొదటి 4 వచనాల్లో దావీదు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని గూర్చి వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు చాలా తరచుగా మన తలంపులతో నిరాశపడుతూ ఉంటాడు. ఎందుకు? అవి దేవునికి మహిమనిచ్చునవి కావు, లేక ఆయన రాజ్యాన్ని కట్టు తలంపులు కావు. కొన్ని తలంపులు నిర్మాణాత్మకమైనవి. యేసు రక్తస్రావం గల స్త్రీ నడిచిన వీధిలో నడిచినప్పుడు ఆమెకు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ఆమెను స్వస్థపరిచింది. ఆ తలంపే ఆమెను ప్రభు యొద్దకు తెచ్చినది. నీ తలంపులు ఏమై ఉన్నవి? ఇక్కడ నెబుకద్నెజరు దేవుడు అతనికిచ్చిన సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాడు. నీ తలంపులు ఆ విధంగా ఉన్నాయా? దేవుడు నిన్ను కట్టుచున్నాడు. దేవుడు ఈ సహవాసమును కట్టుచున్నాడు. నేను కట్టుచున్నాను అని ఎవరైనా ఆలోచించుచున్నట్లయితే, లేక ఆ రీతిగా నేను ఆలోచించున్నట్లయితే, దేవుడు ఈ పరిచర్యను నీ నుండి మరియు నా నుండి తీసివేయును. దేవుడు బహుశా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి ఉంటాడు. అది నీ కుటుంబం, నీవు దాన్ని కట్టావు అని ఆలోచించినట్లయితే, దేవునిని దాని నుండి నీవు తొలగించినట్లయితే, నేను అనేది ఆ స్థానంలోనికి వచ్చును. అప్పుడు నీవు నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటావు. భూమి మీద పరిచర్యలో చాలామంది యేసు తమ వీధుల్లో నడుచుటను చూశారు. వారి తలంపులు ఆయన ఆహ్వానించినప్పుడు వారు దీవించబడ్డారు. ఓ నెబుకద్నెజరు, నీవు గర్వము గలవాడవు అని దేవుడు చెప్పాడు. అతని తలంపులు బబులోన్ను తెచ్చాయని అతడు తలంచాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఒక సామాన్య సైనికుడు. అతడు గాయపరచబడినాడు. ఒక బ్రిటిష్ సైనికుడు తుపాకీతో అతన్ని కాల్చుటకు గురిపెట్టాడు. అతడు చనిపోయి ఉండేవాడు. అయితే గౌరవప్రదమైన పద్ధతి ఏదనగా, గాయపడిన సైనికుని చంపకూడదు. అతడు గాయపడినట్లు బ్రిటిష్ సైనికుడు గమనించి తన తుపాకీని క్రిందకు దించాడు. హిట్లర్ మరణమును తప్పించుకున్నాడు. తన ప్రాణమును కాపాడినందుకు హిట్లర్ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. తన దేశము యుద్ధంలో ఓడిపోయినందుకు అతడు చాలా కోపగించాడు. ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ దేశముల అంతం చూడాలని తన మనసులో నిశ్చయించుకున్నాడు. ఒక బ్రిటిష్ వైద్యశాలలో తన గాయముల కొరకు హిట్లర్ చికిత్స పొందినాడు. అతడు ద్వేషము మరియు కోపము గలవాడై వారి వైద్యశాలలో చికిత్సను పొందుచు ఇంగ్లాండును నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విధమైన తలంపులను వృద్ధి చేస్తాడా? దాని ఫలితము ఏమనగా, ఐరోపా అంతా, ముఖ్యంగా జర్మనీ నాశనం చేయబడింది. కొన్ని తలంపులు నిర్మించగలవు, కొన్ని తలంపులు నాశనము చేయగలవు. మనము ఒక గొప్ప దేవుని కలిగి ఉన్నాము. ఆయన తలంపులన్నీ సృజనాత్మక తలంపులు. ఆయన గూర్చి మనం భయపడకుందాము. మన తలంపుల నుండి మరియు జీవితాల నుండి ఆయన్ను తొలగించుకొనకుండా ఉందము. ఓ దేవా, నీ తలంపులు ఎంత ఆశ్చర్యకరములు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. నాకు తలంపు పుట్టక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని 139వ కీర్తన 2, 3, 4 వచనాల్లో దావీదు చెప్తూ ఉన్నాడు. ఆయన మనలను బాగుగా ఎరిగి ఉండుట ఎంత దీవెనకరము! ఆ విధంగా ఆయన మనలను పరిపూర్ణంగా నడిపించగలడు. మన పెదవులు మాటలను ఉచ్చరించక ముందే అవి దేవునికి తెలియను. ప్రతి పదము అర్థవంతముగా ఉండును. ప్రతి తలంపు అది ఉచ్చరించక ముందు మన మనస్సులో ఏర్పడును. మన తలంపులు ఆయన నుండి వచ్చినవిగా, ఆయన తలంపులుగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక.